హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. మొన్న రీసెంట్‌గా నేను అన్బాక్స్ చేశాను కదా! సామ్‌సంగ్‌ది బ్రాండ్ న్యూ ఫ్లాగ్‌షిప్ మొబైల్ గెలాక్సీ S22 అల్ట్రా 5G. ఈరోజు దాని తమ్ముడిని అన్బాక్స్ చేద్దాం. గెలాక్సీ S22 ప్లస్ ఇది. దానికి దీనికి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. అవన్నీ ఏంటో మీకు చూపిస్తాను. ఇంకో మోడల్ కూడా ఉంది S22. అది కూడా వీలైతే నేను అన్బాక్స్ చేసి చూపించేస్తాను. బాక్స్ ప్యాకేజింగ్ సేమ్ ఉంది. స్లీక్ బాక్స్ ఉంది. బ్లాక్ కలర్ బాక్స్. ఇంకా మీకు ఇందులో కూడా సేమ్ అందులో ఏమేమి ఐటమ్స్ వచ్చినాయో అవే వచ్చినట్టున్నాయి. మీకు డీటెయిల్‌గా చూపిస్తాను. బ్లాక్ కలర్ వచ్చింది. ఇది 3 కలర్స్‌లో అవైలబుల్ ఉంది. గ్రీన్ ఇంకా వైట్ కూడా అవైలబుల్ ఉంది. అలాంటి ప్యాకెటే ఉంది. సేమ్ మీకు ఒక సిమ్ ఎజెక్షన్ టూల్, ఇంకా కొన్ని డాక్యుమెంట్స్, ఒక టైప్ సి టు టైప్ సి కేబుల్ వచ్చింది. అంటే ఇందులో కూడా మీకు అడాప్టర్ రాలేదు. కానీ ఇది 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ ఉంది ఇందులో. కానీ బ్యాటరీ దానికంటే ఇది కొంచెం తక్కువ ఉంది. ఇందులో 4500 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ ఉంది. అందులో అల్ట్రాలో 5000 ఉండింది. బ్లాక్ కలర్ చాలా బాగుంది చూడ్డానికి. మొత్తం అంటే ఆ స్టిక్కర్లు అవన్నీ కూడా తీసి చూపించేస్తాను. ఇందులో మీకు వైర్లెస్ రివర్స్ ఛార్జింగ్ 4.5 వాట్స్ది కూడా ఉంది. ఇక్కడ స్పీకర్ గ్రిల్, ఇంకా దాని ఫ్రంట్ సెల్ఫీ కెమెరా చూడొచ్చు. డిస్ప్లేలో కూడా తేడా ఉంది. 6.6 ఇంచెస్ ఉంది. సెల్ఫీ కెమెరా కూడా ఇందులో 10 మెగాపిక్సెల్ ఉంది. అందులో 40 ఉండింది. ఇది బాడీ మాత్రం సేమ్ క్వాలిటీ ఉంది. యాంటీనా బ్యాండ్స్ అవి చూడొచ్చు. ఆర్మర్ అల్యూమినియం బాడీ, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, ఇంకా ఇటు సైడ్ వాల్యూమ్, రాకర్ బటన్, పవర్ బటన్ అవి కూడా చూడొచ్చు. క్వాలిటీ గురించి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి అల్టిమేట్ ఉంది. ఇంకా డౌన్ ఫైరింగ్ స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, ఇంకా మీరు ఇక్కడ దాని ప్రైమరీ మైక్రోఫోన్, ఇంకా మీరు దాని సిమ్ ట్రే చూడొచ్చు. అది కూడా తీసి చూపించేస్తాను. బ్యాక్ మాత్రం సూపర్బ్ ఉంది. మీకు డీటెయిల్‌గా చూపిస్తాను. ఇందులో మీరు 2 5G నానో సిమ్స్ వేసుకోవచ్చు. కానీ మీరు మైక్రో ఎస్‌డి కార్డ్ వేసుకొని మెమరీ ఎక్స్పాండ్ చేసుకోలేరు. ఇందులో 2 వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి. 128 8GB, 256 ఇంకా 8GBది. ఇది 128 8GBది. ట్రిపుల్ కెమెరా సెటప్ చూడొచ్చు. అందులో అల్ట్రాలో క్వాడ్ కెమెరా ఉండింది. ఇందులో 50 మెగాపిక్సెల్ f1.8 వైడ్ డ్యుయల్ పిక్సెల్ ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ ఉన్న మెయిన్ కెమెరా ఉంది. 10 మెగాపిక్సెల్ f2.4 టెలిఫోటో 3xది ఉంది. అది కూడా ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ది. ఇంకోటి మీకు 12 మెగాపిక్సెల్ 2.2 120 డిగ్రీస్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. ఇంకా 10 మెగాపిక్సెల్ మీకు ఫ్రంట్ కెమెరా ఉంది f2.2ది. అది కూడా మీకు ఆటో ఫోకస్ కెమెరానే. ఇంకా అన్నీ చాలా మోడ్స్ ఉన్నాయి. వీడియో మోడ్స్ మీకు అవన్నీ డీటెయిల్‌గా కెమెరా యాప్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ అన్నీ చెప్తాను. అంటే ఎన్ని ఫ్రేమ్ రేట్స్‌లో అది షూట్ చేస్తుంది, స్లో మోషన్ ఎంత ఉంది. ఇప్పుడు నా ఫింగర్ ప్రింట్ అవన్నీ వేసి సెటప్ చేసి కొన్ని గంటలు యూజ్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. ఇది గెలాక్సీ S22 ప్లస్ 5G మొబైల్. నేను మొత్తం సెటప్ చేసి నా ఫింగర్ ప్రింట్ వేసి కొన్ని గంటలు యూజ్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ ట్రిపుల్ కెమెరా సెటప్, దాని మ్యాట్ ఫినిష్ బ్యాక్ చూడొచ్చు. మొత్తం గ్లాస్ బాడీయే. సేమ్ దానిలాగానే దీంట్లో కూడా ఫ్రంట్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ ఉండేసి మీకు 195 గ్రామ్స్ వెయిట్ ఉంది. 7.6 mm థిక్నెస్ ఉంది. ఇంకా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే చూడొచ్చు. ఇంకా డిస్ప్లే అంటే కొంచెం ఇది చిన్నగా ఉంది దానికంటే. 6.6 ఇంచెస్ ఇది. అది క్వాడ్ హెచ్డి ప్లస్ ఉంటే ఇది ఫుల్ హెచ్డి ప్లస్. ఇది డైనమిక్ AMOLED 2x 120 హెర్ట్జ్ HDR10+ డిస్ప్లే. మీకు ఇక్కడ స్క్రీన్ టు బాడీ రేషియో 88.3% ఉంది. ఇది 393 ppi అవుతుంది. ఇంకా ఆన్ స్క్రీన్ దాని ఫింగర్ ప్రింట్ స్కానర్ది, అల్ట్రాసౌండ్ స్కానర్ది పర్ఫార్మెన్స్ అది చూడొచ్చు. అక్యురేట్, ఫాస్ట్ ఉంది. ఇంకా UI అది చాలా స్మూత్ ఉంది. ప్రాసెసర్ సేమే, స్నాప్డ్రాగన్ 8 Gen 1 ఆక్టా కోర్ 4 నానోమీటర్ బేస్డ్ ప్రాసెసర్ కదా. బ్యాటరీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఇది S21 కంటే 5% ఫాస్టర్ ఉంటుంది ప్రాసెసర్. ఇంకా మీకు GPU పర్ఫార్మెన్స్ కూడా మీకు 30% బెటర్ ఉంటుంది. UI చాలా స్మూత్ ఉంది. యాప్ ఓపెనింగ్స్, క్లోజింగ్స్ అన్నీ సేమ్ అల్ట్రా లాగానే. కొంచెం ఇంకా ఇది బెటర్ ఉండొచ్చేమో అట్లా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇది రెజల్యూషన్ కొంచెం తక్కువ కదా దానికంటే. అయితే CPU పైన లోడ్ తక్కువ పడుతుంది. ఇక్కడ ఇది నాకు ఇయర్ పీస్ గ్రిల్ చాలా నచ్చింది. అసలు అక్కడ గ్యాప్ ఎంత సన్నగా ఇచ్చాడంటే బ్లేడ్ అంత గ్యాప్లో స్పీకర్ సెట్ చేశారు. ఇంకా వ్యూయింగ్ యాంగిల్స్ అవి చూడొచ్చు మీరు. దాని పంచ్ హోల్ డిస్ప్లే, అక్కడ బెజల్స్ కూడా చూడొచ్చు. అన్ని వైపులా థిన్ బెజల్స్ ఉన్నాయి. నోటిఫికేషన్స్ ప్యానల్, ఇక్కడ మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. NFC, బ్లూటూత్ వర్జన్ 5.2, ఇంకా వైఫై 6 సపోర్ట్ ఉంది. ఎవ్రీథింగ్ అన్ని ఫీచర్స్ వైజ్ ఎక్సలెంట్. ఇది జస్ట్ ఏంటంటే దానికంటే కొంచెం వెయిట్ తక్కువ ఉండేసి స్లైట్గా చిన్నగా ఉంది. కొన్ని అంటే బ్యాటరీలో తేడా ఉంది, మీకు కెమెరాలో తేడా ఉంది. ఇక్కడ అబౌట్ ఫోన్లో కూడా ఒకసారి చూసేసుకోండి. సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ అంటే ఇది 1 UI వర్జన్ 4.1 తోటి వస్తుంది. ఆండ్రాయిడ్ వర్జన్ 12. ఇంకా మీకు సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి ఫిబ్రవరి 2022 ఉంది. ఎవ్రీథింగ్ మిగతా కొన్ని ఐటమ్స్ అన్నీ సేమే ఉన్నాయి. ఇంకా బ్యాటరీ అంటే ఇక్కడ కూడా డిఫరెన్స్ ఉంది. అల్ట్రా 5000 mAh బ్యాటరీ అయితే ఇందులో మీకు 4500 mAh బ్యాటరీ ఉంది. స్టోరేజ్ ఇది 128 GB వేరియంట్ కదా, 24% యూజ్ అయిపోయింది. 31.9 GB ఆల్రెడీ యూజ్ అయిపోయింది అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇంకా మెమరీ అంటే ఇందులో ఒకటే వేరియంట్ 8 GB వేరియంటే ఉంది. 2.9 GB మీకు అవైలబుల్ ఉంది. ఇంకా బ్యాటరీ చెప్పాను కదా కొంచెం చిన్న బ్యాటరీ ఇందులో. కాకపోతే మీకు డిస్ప్లే రెజల్యూషన్ ఇంకా సైజ్ తక్కువ కదా. బ్యాటరీ లైఫ్ అంటే ఇంకా కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత రెండిట్లో ఎంత డిఫరెన్స్ ఉందో నేను తర్వాత చెప్తాను. ఇంకా డిస్ప్లే సెట్టింగ్స్ అవన్నీ ఇదే. ఎక్స్ట్రా బ్రైట్నెస్ మీరు ఆన్ చేసుకుంటే 1750 నిట్స్ అంటే చాలా బ్రైట్, కానీ బ్యాటరీ కూడా కొంచెం ఎక్కువనే తినేస్తుంది. అది ఆఫ్ పెట్టుకోవడమే బెటర్. ఇంకా ఇక్కడ
మోషన్ స్మూత్‌నెస్ అంటే అడాప్టివ్, స్టాండర్డ్ 2 ఏదైనా పెట్టుకోవచ్చు. అడాప్టివ్‌లో 120 నుంచి 1 హెర్ట్జ్ వరకు మన రిక్వైర్‌మెంట్‌ని బట్టి అది చేంజ్ అవుతా ఉంటుంది. కానీ పెద్దగా మనకి చూడ్డంలో ఏం తేడా, ఏం డిఫరెన్స్ అనిపియట్లేదు. ఇవన్నీ సిమిలర్ ఉన్నాయి. అన్ని మొబైల్స్‌లో ఉన్నట్టే, సామ్‌సంగ్ మొబైల్స్‌లో. మీరు ఈవెన్ వైట్ బ్యాలెన్స్ అవన్నీ అడ్జస్ట్ చేయొచ్చు గానీ, ఏది అవసరం లేదు. యాజ్ ఇట్ ఈజే బావుంది ఇది. ఎందుకంటే పర్ఫెక్ట్‌లీ ఫ్లాగ్‌షిప్ మొబైల్స్‌లో అసలు మీరేం ముట్టాల్సిన అవసరం ఉండదు. వైట్ బ్యాలెన్స్ అవన్నీ అక్యురేట్ ఉంటాయి. ఇంకా కెమెరా యాప్ గూడా ఆల్మోస్ట్ సేమే ఉంది. జస్ట్ కెమెరా ఏంటంటే ప్రైమరీ కెమెరా మీకొచ్చేసి ఇందులో వైడ్ 50 మెగా పిక్సెల్‌ది f1.8ది ఉంది. అందులో 108 ఉండింది గదా! ఇది గూడా డ్యుయల్ పిక్సెల్ ఆటో ఫోకస్, ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్‌ది. 10 మెగా పిక్సెల్ మీకు 3x టెలిఫోటో ఉంటే అందులో పెరిస్కోప్ కెమెరా మీకు 30x ప్లస్ 100x మీకు స్పేస్ జూమ్ ఉండింది. ఇందులో 3x ఇంకా 30x స్పేస్ జూమ్ ఉంది. ఇంకా 12 మెగా పిక్సెల్ మీకు f2.2ది 120 డిగ్రీస్ అల్ట్రా వైడ్ సూపర్ స్టెడీ వీడియోది ఉంది ఇందులో మీకు కెమెరా. ఇంకా ఫ్రంట్ దాంట్లో 40 ఉంటే అల్ట్రాలో ఇందులో 10 మెగా పిక్సెల్ ఉంది f2.2ది. అది కూడా ఆటో ఫోకస్ డ్యుయల్ పిక్సెల్ ఫేస్ డిటెక్షన్‌దే. ఇంకా 8K 24pలో షూట్ చేస్తుంది. ఇంకా ఇక్కడ వేరే మీరు మోర్‌లో ఆప్షన్స్ చూడొచ్చు. ప్రో ఫోటో ఉంది, ప్రో వీడియో ఉంది, సింగిల్ టేక్ ఉంది, నైట్, ఫుడ్, పానోరామా, సూపర్ స్లో మోషన్‌లో మీకు 960 ఎఫ్‌పిఎస్ వరకు మీకు షూట్ చేస్తుంది. మీకు ఇక్కడ 4Kలో 60 వరకు, 1080లో 240 వరకు షూట్ చేస్తుంది. ఆల్మోస్ట్ అన్నీ మీకు 720, 960 అది నాకు వేస్టే అనిపించింది. ఎందుకంటే అంత రిజల్యూషన్ అనిపియలేదు. తర్వాత నేను ఫుల్ రివ్యూలో మొత్తం మీకు దాని శాంపిల్స్ కూడా పెట్టి చూపించేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు అన్ని వీడియో స్టెబిలైజేషన్, ఇంకా ఇక్కడ మీరు H265, H264 సెట్ చేసుకోవచ్చు. HDR10 ప్లస్‌లో కూడా షూట్ చేసుకోవచ్చు. ఇంకా ట్రాకింగ్ ఆటో ఫోకస్ ఫీచర్ ఉంది. ఇవన్నీ సెపరేట్ నేను కెమెరా గురించి డిఫరెన్సెస్ కూడా చూపిస్తాను. 108 మెగా పిక్సెల్ అల్ట్రాకి దీనికి ఏం తేడా ఉంది. ఇంకా అయితే నార్మల్ S22 కూడా ఇంకోటి ఉండింది కదా! దానికి దీనికి ఇక్కడ మీరు రెజల్యూషన్స్ చూసుకోవచ్చు. 8K 24p మీకు UHD 60 ఇంకా ఫుల్ HD కూడా 60, స్లో మోషన్‌లో ఫుల్ HD 120 ఇంకా 720 960 ఎఫ్‌పిఎస్ ఉంది. ఇక్కడ మీరు 50 మెగా పిక్సెల్ ఇక్కడ నుంచి స్విచ్ చేసుకోవాలి. 4:3 అంటే 3:4లో మీరు షూట్ చేయొచ్చు. అది కూడా శాంపుల్ నేను అన్నీ సెపరేట్ కెమెరాది సెపరేట్ వీడియో చేస్తాను. ఇక్కడ మీరు దాని క్వాలిటీ చూడొచ్చు. క్వాలిటీ వైజ్ అయితే సేమ్ అల్ట్రా ఎట్లా ఉందో సేమ్ అట్లనే ఉంది. ఇది కూడా నాకైతే కెమెరా పర్ఫార్మెన్స్‌లో ఏం తేడా డిఫరెన్స్ అనిపియట్లేదు. మీరు పెద్ద స్క్రీన్‌లో చాలా జూమ్ చేస్తేనే మీకు 108 మెగా పిక్సెల్, 50 మెగా పిక్సెల్‌కి తేడా తెలుస్తుంది. కానీ నార్మల్‌గా ఇట్లా మొబైల్‌లో చూస్తే అయితే కలర్స్ కానివ్వండి, దాని పిక్చర్ క్వాలిటీ అది డైనమిక్ రేంజ్ కూడా ఈవెన్ సేమే అనిపిస్తుంది. ఎక్సలెంట్ ఉంది మొబైల్ అయితే. నాకు చాలా అంటే చాలా నచ్చింది దాని కలర్. ఇది 3 కలర్స్‌లో అవైలబుల్ ఉంది. మీకు వచ్చేసి ఇది గ్రీన్ ఇంకా వైట్ కలర్‌లో కూడా అవైలబుల్ ఉంది. ప్రైస్ డీటెయిల్స్ అంటే ఇది వచ్చేసి మీకు 84,999 ఉంది. ఇంకా 256 జీబీ వేరియంట్ 89,999 గానీ దీంట్లో ఆఫర్‌లో మీరు ప్రీ బుక్ చేసుకుంటే 999 ఎక్స్ట్రా పే చేస్తే మీకు సామ్‌సంగ్ అవి బడ్స్ 2 ఉన్నాయి కదా! అవి మీకు తక్కువ కాస్ట్‌లో ఇచ్చేస్తున్నారు. అదొకటి మంచి మీకు ఆఫర్ ఉంది. మీరు చెక్ చేసుకోండి. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చేస్తాను. ఇప్పుడు నాదే ఏదైనా వీడియో ప్లే చేసి మీకు దాని డ్యుయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి కదా! డాల్బీ పవర్డ్, ఏకేజీ ట్యూన్డ్. ఆ స్పీకర్స్‌ది పర్ఫార్మెన్స్ ఇంకా డిస్‌ప్లే క్వాలిటీ ఎట్లా ఉందో మీరు ఇప్పుడు రాబోయే క్లిప్‌లో చూసుకోండి. కెమెరా శాంపిల్స్ అవనంటే నేను ఫుల్ రివ్యూ వీడియో మళ్ళీ ఒక 10, 15 డేస్‌లో కంప్లీట్‌గా చేసి పెడతాను. హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు నేను సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు నేను అన్బాక్స్ చేసే మొబైల్ కూడా అలాంటిదే. ఇది వచ్చేసి బాక్స్ ప్యాకేజింగ్ చూస్తున్నారు కదా, కొత్త సామ్సంగ్ది Galaxy S22 అల్ట్రా బ్రాండ్ న్యూ 265లో షూట్ చేయొచ్చు, HDR10 ప్లస్లో షూట్ చేయొచ్చు. శాంపుల్స్ తీసాను, వీడియో ఎండ్లో పెడతాను మీకు. అక్కడ వీడియో ఎండ్లో మీరు వీడియో శాంపుల్ ఇంకా 8K వీడియో ఏం పెట్టాను నేను, సింపుల్గా 4K వీడియో. హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు వీడియో టైటిల్ చూసారు కదా, నా కొత్తింటిది ఫస్ట్ కరెంట్ బిల్ చూసి నేను షాక్ అయ్యానని చెప్పేసి, అది ఎందుకు షాక్ అయ్యాను అనేది ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను మీకు. ఇక్కడ నా చేతిలో బిల్ కూడా ఉంది. యాక్చువల్గా నేను ప్రీవియస్ పాతింట్లో ఉన్నప్పుడు 2 ఏసీలు అక్కడ కూడా సామ్సంగ్వే ఉండినాయి. అవి రోటరీ టైప్ కంప్రెసర్స్, ఓల్డ్ కూడా కొన్ని నార్మల్ పాత లైట్స్ ఉండేవి. ఇంకా చూసారు కదా డిస్ప్లే క్వాలిటీ, ఇంకా దాని స్టీరియో స్పీకర్స్ది సౌండ్ పర్ఫార్మెన్స్ మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఈ S22 ప్లస్, S22 అల్ట్రా, ఇంకోటి కూడా S22 వస్తే నేను అన్బాక్సింగ్ చేస్తాను. మూడింటిది కంపారిజన్ వీడియో మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే కమెంట్ సెక్షన్లో రాయండి. పాసిబిలిటీ ఉంటే ఆ వీడియో కూడా చేసి పెడతాను. ఇంకా ఈ ఫోన్ ఎట్లా అనిపించింది S22 ప్లస్ మీకు, ఆ ప్రైస్కి అది ఎట్లా అనిపించింది మీకు, అది కూడా కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా కొన్ని రోజుల్లోనే దీని ఫుల్ రివ్యూ వీడియో కూడా పెడతాను. అంటే కెమెరా శాంపిల్స్ ఇంకా గేమింగ్ పర్ఫార్మెన్స్ అది ఎట్లా ఉందో డీటెయిల్గా ఇంకో వీడియో చేసి పెడతాను. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.